వెల్కమ్ టు శ్వేత కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన క్యాబేజ్ పెసరపప్పు కర్రీ ఫ్రై చూసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 కప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలి, మంచిగా కడుక్కొని. అలాగే సన్నగా తరుక్కున్న క్యాబేజ్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బనాలీలో ఆయిల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్లో కొద్దిగా సాజీరా, దానిలో ఉల్లిగడ్డ కట్ చేసుకుని ఉల్లిగడ్డ వేసుకోవాలి. పచ్చిమిర్చిని సన్న స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బయటకు వేసిన తర్వాత క్యాబేజీ వేసేసుకోవాలి. క్యాబేజీ వేసేసిన తర్వాత కొద్దిగా ఒక 10 మినిట్స్ ఉంచి తర్వాత మనం నానబెట్టుకొని ఉన్న పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పు వేసేసి ఓన్లీ స్లో స్టవ్ పైన పెట్టేసేయాలి. స్టవ్ ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత దీంట్లో వాటర్ ఏమి వేయకూడదు, ఉట్ట ఆవిరి పైన ఉడకాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మంచిగా ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ పైనుంచి చల్లేసి, కొత్తిమీర చల్లేసి దించేసుకోవాలి. దీన్ని మనం వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ చాలా ఉంటాయి. నేను మీకు ముందుగా వీడియో లెంతీగా ఉందనుకోవచ్చు, మొత్తం ప్రాసెస్ నేను పెట్టాను. మీరు అంతా వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది, క్లియర్గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందనేది కామెంట్లో పెట్టండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.